నమస్తేనండి. నేను డాక్టర్ శ్యామిలి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎట్ అమేదా హాస్పిటల్. ఇవాళ మనము ప్రెగ్నెన్సీలో తీసుకునే జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య మనకి ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ కొన్ని కామన్గా వస్తున్నాయి. లైక్ ప్రెగ్నెన్సీ వల్ల హైపర్ టెన్షన్ కానీ, ప్రెగ్నెన్సీలో షుగర్స్ కానీ ఇట్లాంటివి చాలా వస్తున్నాయి బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఈ ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని ట్రీట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం రెగ్యులర్ ఫాలోఅప్స్కి అనేది వెళ్ళాలి. సో ఫస్ట్ 7 నెలలు ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి ఎవ్రీ మంత్ చెకప్కి అనేది వెళ్ళాలి. ఈ ఫస్ట్ 7 నెలల్లో కొన్ని ఇంపార్టెంట్ మెడికేషన్స్ అనేవి మనం స్టార్ట్ చేసుకుంటాం. ఫస్ట్ 3 నెలల్లో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అది కంపల్సరీ మనం తీసుకోవాల్సిన మెడికేషన్. దాని తర్వాత ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ మనం ఖచ్చితంగా వాడాల్సినవి. 7 నెలల తర్వాత మనం 2 వారాలకు ఒకసారైనా చెకప్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ టైంలో 7 నెలల తర్వాత చాలా మందికి బీపీ కానీ, షుగర్ కానీ, ముందు ఏ ప్రాబ్లమ్స్ లేని ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటివి కాంప్లికేషన్స్ రైజ్ అయ్యే ఛాన్స్ చాలా మటుకు ఉంటుంది. సో అందుకనే రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ 7 months తర్వాత అట్లీస్ట్ 2 వారాలకు ఒకసారైనా చెకప్కి వెళ్ళాల్సి వస్తుంది 8 నెలల వరకు. దాని తర్వాత యాజ్ ఎ డాక్టర్ ప్రిస్క్రైబ్స్ మీరు వారానికి ఒకసారి, లేకపోతే చాలా కాంప్లికేషన్స్ ఉంటే వారానికి 2 సార్లు కూడా వెళ్ళాల్సి వస్తుంది. రెగ్యులర్ చెకప్స్ తప్పకుండా వెళ్ళండి అండ్ డోంట్ మిస్ యువర్ చెకప్స్. థ్యాంక్ యూ.